పండగ చేసుకో ఒక మంచి టీం గోపీచంద్ మల్లేని ఒక కథని బాగా రాసుకొని మంచి సినిమా తీయగల సత్తా ఉన్న డైరెక్టర్. మా బ్యానర్లో లాంచ్ కావాల్సింది అవకాశాన్ని మాకు ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఫస్ట్ సినిమా చేశాడు. యాక్చువల్ మేమే ఫస్ట్ సినిమా చేయాలి. గోపి నీ గురించే మాట్లాడుతాం. సో లాస్ట్ ఇయర్ రవితేజ గారితో తీసిన బలుపు ఎంత మంచి సక్సెస్ మనందరికి తెలుసు. సో గోపి ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ సినిమా బాగుందని మీ ఆర్టిస్టులు చెప్తున్నారంటే బాగున్నట్టే. అందరికీ నమస్కారం అండి. పండగ చేసుకో అందరూ మామూలు చెప్తుంటారు పిక్నిక్లా చేసాం, బాగా ఎంజాయ్ చేసామని. బట్ నిజంగా ఎంజాయ్ చేసాం. మా గోపీచంద్ మల్లేని చాలా అమాయకంగా కనబడతాడు, కానీ తను ఏం చేయాలనుకున్నాడో అది చేసేస్తాడు. ఆర్టిస్టులు డేట్లు లేవు సార్, షూటింగ్ ఎలా చేయాలంటే పర్లేదు పెట్టుకోండి నేను తీసుకొస్తానని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇప్పుడే రకుల్ నా గురించి ఎక్కువగా మాట్లాడని చెప్పింది. రకుల్ గురించి ఎక్కువగా మాట్లాడక్కర్లేదు. తెలుగు అద్భుతంగా మాట్లాడి తెలుగులో డైలాగులు చెప్తుంది. అలాగే సంపత్ బ్రదర్గా యాక్ట్ చేశాను నేను. సంపత్ కూడా తెలుగులో మాట్లాడుతున్నాడు. వేరే స్టేట్ నుండి వచ్చి తెలుగులో డైలాగులు చెప్పడం అంటే మన రాష్ట్రాన్ని మన భాషని మర్యాద ఇస్తున్నట్టు. సో అలాగే సంపత్కి రకుల్కి తెలుగులో మాట్లాడే పరభాష వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా రెడ్ బుల్ అంటే ఎనర్జీ కోసం రెడ్ బుల్ తాగుతుంటాం. ఈ మనిషి అసలు రెడ్ బుల్ అక్కర్లా. మీ రామ్ చాలా కాముగా ఏం తెలియనట్టు ఉంటాడు. యాక్చువల్గా మంచి కోతి, బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫస్ట్ లుక్ కూడా తను లీక్ చేసాడు సినిమాలో. సో అలాగే మా తమన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ప్రతి సినిమాలో ఆయన నాకు వేషం ఇచ్చి ఎంకరేజ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ గోపీచంద్ గారు. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరూ లేరు, చాలా అందరూ నటించారు. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకోలో ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను నేను. ఇక మా రామ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన చూపు చూసారా, సాఫ్ట్గా ఉంటారు, తెల్లగా ఉంటారు, కానీ లోపల మాత్రం మాస్ ఏం తక్కువ లేదు. ఈ సినిమాలో ఫుల్ ఫీస్ట్ మీకు. చాలా రోజు తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. అంటే
నేను తెలుగు సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాక పరుచూరి ప్రసాద్ గారే ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని, సింహాని. దాంట్లో విలన్గా చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఆ తర్వాత మళ్ళీ ఆ సేమ్ ప్రొడ్యూసర్ తోటి నేను మళ్ళీ ఒక ఫిల్మ్ ఇప్పుడు చేస్తున్నాను. దీంట్లో గోపీచంద్ మల్లేని గారు మళ్ళీ నాకు అలాంటి ఒక కథాపాత్రం ఇచ్చి చాలా హ్యాపీ చేశారు. అంటే చాలా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. చాలా ఒక ఎంజాయ్మెంట్తో మనం ఈ ఫిల్మ్ చేసాం. అందరూ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపీచంద్ గారు, మై ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు. తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పాలి రామ్కి, రాకుల్కి. పరుచూరి ప్రసాద్ గారు, మీకు ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే మీరు వచ్చి నాకు ఈ సినిమాని మీరు చేయాలని చెప్పిన తర్వాత గోపి గారు వచ్చి నాకు ఈ కథ నరేట్ చేసేటప్పుడు నేను డైరెక్టర్ గోపీచంద్ మల్లేనికి ఫస్ట్ చెప్పింది ఇదే, కన్ఫర్మ్డ్ ఇది నేను చేస్తాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది, ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక హ్యాపీ, ఒక ఎంటర్టైనింగ్ సినిమా. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఒక 4 రోజుల ముందు ఈ సినిమాకి డబ్ చేశాను. రామ్, you gave me a competition, man, and I like it. Climax, Ram వచ్చే extraordinary performance. నేనేదో దీన్ని స్టేజ్ పైన ఎందుకు చెప్తున్నానంటే I could feel the power. దాంట్లో రా పవర్, మ్యూజిక్ లేదు, డిటిఎస్ లేదు, ఏట్ లేదు. సో my good friend Taman has a big job to do. And ఇది మీ షో Taman, it's your audio launch. All the very best and thanks very much. And confirmed గా ఈ సినిమా ఒక పెద్ద పండుగ చేసుకుంటుంది అందరికీ. అందరికీ నమస్కారం అండి. టీజర్ సాంగ్ అదిరిపోయింది. రామ్ గారి ఎనర్జీ సూపర్ సార్. గోపి నాకు మంచి స్నేహితుడు, చాలా సినిమాలు ట్రావెల్ అయ్యాం. తను చేసిన 3 సినిమాల కంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కష్టపడి చేశాడు. తన కష్టం అందరికీ తెలుసు. అలానే ఈ సినిమాకి మంచి టీం వర్క్ చేశారు. కోన వెంకట గారు, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మై డార్లింగ్ తమన్. ఈ సాంగ్స్ నేను పవర్ అప్పుడు విన్నాను. ఆల్మోస్ట్ ఒక సాంగ్ అయితే నాకు ఇచ్చేయడానికి కానీ గొడవ పడేవాడిని. అప్పటికే గోపి నేసాడు కాబట్టి గోపికి ఇచ్చాడు. సో వెలుగొండ సీను, అనిల్ రావుపూడి, నిర్మాత గారు, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి, ఎంటైర్ టీమ్. ఈ సినిమా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై ఓన్ ఫిల్మ్ ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. అండ్ అందరూ అన్నారు ఈ సినిమా పండగ చేసుకునే పండగ అనేది పండగలో టైటిల్లో ఉంది. అండ్ ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీ లాగా జరిగిందని. ఎస్, ఈ పిక్నిక్ ఫ్యామిలీ లాగా ఈ సినిమా షూటింగ్ జరగడానికి కారణం ఆ ఇంటి పెద్ద అయిన ప్రసాద్. సో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ భరించి చేశాడు. సినిమా రిలీజ్లే ఫంక్షన్గా ఫీల్ అవుతాను. సొంతంగా నేను ఎప్పుడూ బర్త్డేలు చేసుకోలేదు. బర్త్డే కొత్త బట్టలు కొనుక్కోవడం నాకు అలవాట్లేదు. పండగలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే 24 గంటలు దీని మీదే జాస్తో బతుకుతుంటాం కదా సినిమా వాళ్ళందరూ. నేను రాశానుగా కృష్ణానగరే మామ. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి సినిమా రిలీజు, ఆడియో రిలీజే పండగ. సో నా జీవితంలో ఇంకా ఇలాంటి పండుగలు చాలా రావాలని మాత్రం కోరుకుంటున్నా. అలాగే గోపీచంద్ మల్లేని గారితో ఫస్ట్ సినిమా నుంచి ఆయనకి పాటలు రాస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు. నాకు చాలా బాగా మా ఇద్దరికి బాగా సింక్ బాగా కుదిరింది. సో ఆయన డైరెక్షన్లో మళ్ళీ సినిమాలో రాస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తమన్, దాదాపు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ పాటలు రాసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో నాకు చాలా బ్రదర్లా ఉంటాడు, చాలా హ్యాపీ తమన్తో వర్క్ చేయడం. అలాగే పరుచూరి ప్రసాద్ గారు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు బాగా పరిచయం నిర్మాత, మంచి ఫ్రెండ్లీగా నన్ను చాలా మంచి ఫ్రెండ్గా ఫీల్ అయ్యే నిర్మాత. సో ఆ బ్యానర్లో పనిచేయడం హ్యాపీగా ఉంది. అలాగే హీరో రామ్, సో నాకు చాలా కందిరేగి తర్వాత మళ్ళీ రామ్ గారికి రాయడం. రామ్ గారు థ్యాంక్ యూ. అంటే ఒక హీరో పాటలు విని బాగుందని వాళ్ళ మనసులో అనుకోవడం కాకుండా ఒక మెసేజ్ పెట్టి ట్విట్టర్లో పెట్టి భాస్కర్ భట్ల వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ అని పెట్టి థ్యాంక్ యూ సార్. సో కందిరేగి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 3 ఫైట్ మాస్టర్ చేసాం. స్టంట్ శివ, విజయ్ మాస్టర్, మేద్దం చేసాం. మేము ఇంటర్వెల్ ఫైట్ ఒకటి చేసాము, మంచి అద్భుతంగా చేసాం. చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. చూడటానికి
సాంగ్సే అందరూ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. దానికంటే పవర్ఫుల్గా ఫైట్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. థ్యాంక్ యూ. ఇది ఈ ఆడియో ఫంక్షన్ హీరో తమ్మన్న గారు థ్యాంక్స్, ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మేము పైడిల్ వేసేటప్పుడు ఎప్పుడన్నా కంపోజ్ చేసేటప్పుడు కొంచెం డల్గా ఉండగాని హీరో రామ్ గారు చూసినామంటే ఆ డల్లు మొత్తం పోద్ది. ఎందువల్లంటే ప్రతి ఫైట్ చేసే బిట్లో చిన్న ఏదో ఒక స్టైలు, ఏదో బాడీ లాంగ్వేజ్, బట్ ఆయన స్టైలు, ఆయన ఇంట్రెస్ట్ చూస్తుంటే మాకు నచ్చుతుంది. వెరీ వెరీ థ్యాంక్ యూ రామ్. అలాగే గోపి గారు ఫస్ట్ సినిమా నుంచి మాకు ఆల్రెడీ కోఆర్డినేటర్ చేసిన నుంచి మంచి ఫ్రెండ్. ఫస్ట్ నుంచి మాకు ఆ సినిమాలు ప్రతి సినిమాలో కథలో కూర్చోవడం కానీ డిస్కషన్ చేయడం కానీ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి, అంటే మేము ఫైట్ మాస్టర్ డైరెక్టర్ ఉండదు, ఆయనతో ఫ్రెండ్ చేస్తుంటే సొంత బెదర్స్ లాగా ట్రీట్మెంట్ చేస్తాం. బట్ మాకు ఎంత ఆనందంగా ఉంటుంది డైరెక్టర్తో చేస్తుంటే. అలాగే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్ చేసి మాకు మంచి ఫైట్స్ ఖర్చు పెట్టి మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా మా ఫైట్లకి మంచి పేరు రావాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఆల్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెను, ఆర్టిస్టులతో మా కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. పండగ చేసుకో సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది. పరుచూరి ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో, పరుచూరి కిరీటి గారి సమర్పణలో వచ్చేటువంటి ఈ సినిమా పండగ చేసుకో టైటిల్ లాగా ఎందుకు ఉంటుందన్నారంటే, ఈయన దర్శకులు గోపి మలినేని వైట్ల సీను గారి శిష్యుడు. ఆయన చేస్తున్న సినిమాల్లో ఎంతమంది నటినట్లు ఉంటారో, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో అంతకంటే ఒక పాలు ఎక్కువగా పెట్టి స్క్రీన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు ఫుల్ ప్యాక్ విత్ ఆర్టిస్ట్, అంత నిండుగా ఉన్నటువంటి సినిమా, అందమైన సినిమా పండగ చేసుకో సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమా పెర్ఫార్మెన్స్ గురించి, సినిమాలో ఉన్న ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రామ్ ఈ సినిమాలో ఆకలిగొన్న పులిలా ఉన్నాడు, ఆవురావురమంటూ ఉన్నాడు. అతను ఒక్కడే ఉంటే పర్లా, పక్కన ఇద్దరు అమ్మాయిలు వేసుకొని ఉన్నాడు. పండగ చేసుకోకి క్యాప్షన్ లేదు, ఇంకా బ్రహ్మానందం గారికి ఆప్షన్ లేదు, వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక బిస్కెట్ వేస్తే కూర్చుంటారేమో అని చెప్పా. అసలు నా ఉద్దేశంలో సినిమా అంటేనే ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది నమ్మకం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మేమందరం ఒక స్టోరీని నమ్మి సినిమా చేస్తాం. అలాగే మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. మేమందరం తయారు చేసే సినిమాని నమ్మి ప్రేక్షకులు వాళ్ళు థియేటర్స్కి వస్తారు. అందరి నమ్మకం నిజమైన రోజే నిజమైన పండగ అని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఈ సినిమా పండగ చేసుకో అందరి నమ్మకాల్ని నిజం చేసే సినిమా అవుతుంది. ఇవాళ పొద్దునే సంపత్తు చెప్తున్నా, లౌక్యం ఆడియో రిలీజ్ అప్పుడు నేను విజయవాడలో చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా సాహసం చేసి ఇచ్చానని చాలామంది చెప్పారు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, రామ్ కెరియర్లోనే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం అనుకోవద్దు. రెడీ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ గారు చేసినప్పుడు నేను ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యా. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం. ఆయన నెక్స్ట్ ఫిలిం నేను రాస్తున్నాను, నో ఎంట్రీ మే ఎంట్రీ అని. ఆ రెడీ సినిమా చేస్తున్నప్పుడు నాతో సల్మాన్ ఖాన్ గారు అన్నారు, కోనా సార్ ఏ కోన నీ బందా ఇతనా ఎనర్జీ ఇస్కి అందర్ ఏ ఖాతా క్యా యార్ అన్నాడు. అతను ఏం తింటాడయ్యా బాబు ఇతను అని. రామ్ నీ యొక్క డైట్ చార్ట్ ఇస్తే అది నేను సల్మాన్ ఖాన్ గారికి ఫ్యాక్స్ చేస్తా. సో అంత. అండ్ ప్లస్ రామ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోలు
అతి కొద్ది మంది, అంటే వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, టెక్నీషియన్స్కి విలువ ఇచ్చే హీరో, ఎస్పెషల్లీ రైటర్స్కి. నా ఉద్దేశంలో రామ్ హీరో అయి ఉండకపోతే తను గ్యారంటీగా రైటర్ అయి ఉండేవాడు. ఎందుకంటే తన ట్విట్టర్లో తను పెట్టే వన్ లైనర్స్, తన ప్రాస, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అలాగే మొన్న జీ అవార్డ్స్లో తనకు వచ్చిన అవార్డుని రైటర్స్కి డెడికేట్ చేశాడు. సో ఇక రాబోయే ఫంక్షన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తో పాటు రైటర్స్ కూడా కట్అవుట్లు పెట్టాలి అని రాము చెప్పాలి. అండ్ ఈ పండగ చేసుకో అన్న సినిమా మేము ఏదో చరిత్రని తిరగరాసే మేము స్టోరీ ఏం చేయలేదు. మా వెలుగొండ సీన్ ఇచ్చాడు కథ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, మా ఓడికి మంచి డబ్బు రావాలని, అట్లానే డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆడియో లాంచ్ మన తమన్ మంచి మ్యూజిక్ చేశాడు. ఈ పాటలు చూస్తుంటే చాలా బాగున్నాయి. అందరికీ పండగ చేసుకోలాగే ఉంది. పండగ చేసుకో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే పండగ చేసుకో నిజంగా ఈ సినిమా మా రామ్కి, ఎనర్జెటిక్ స్టార్ రామ్ అంటే హీజ్ మై బ్రదర్. అంటే ఒక బ్రదర్ని ఎలా డైరెక్ట్ చేయాలో, ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేశాను. బలుపు తర్వాత బలవకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. రామ్ గురించి ఇందాకే సంపత్ గారు చెప్పారు, అలానే బ్రహ్మానందం గారు చెప్పారు. రామ్లో ఎనర్జీని వాడుకుంటూ, ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా. అలానే రామ్లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు. ఇందాక చెప్పారు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఈ సినిమాకి రామ్ ప్రాణం పోసాడు క్లైమాక్స్కి. అలానే ఆ క్లైమాక్స్ నిలబడటానికి సంపత్ గారు, అలానే సాయి కుమార్ గారు, పవిత్ర లోకేష్ గారు, ఇక మా పండగ చేసుకో ఫ్యామిలీ ఎంతో ఉంది. అంటే వీళ్ళందరూ ఒకరికి, అంటే నేను పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందరూ కూడా ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం, అందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా, అంటే ఈ సినిమాకి పండగ చేసుకో ఇందాక ఇది ఒక పిక్నిక్ లాగా జరిగింది అని అందరికీ, ఆర్టిస్టులందరూ పిక్నిక్ లాగా అలాంటి అట్మాస్ఫియర్ని మేము క్రియేట్ చేసిన చాలా స్ట్రగుల్ అయి చేసాం ఈ సినిమా. ఎలా అంటే 2 స్ట్రైకులు తగిలినాయి ఈ సినిమాకి, ఇండస్ట్రీ స్ట్రైకులు. దాదాపు ఆర్టిస్టులు అందరూ చాలామంది ఉన్నారు, చాలా పెద్ద కాంబినేషన్స్ మిస్ అయిపోయినాయి. సభాముఖంగా ఆర్టిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తమన్, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు సక్సెస్ బాటలో కాదు, సక్సెస్లోనే ఉన్నావు. సో నీ మీద నాకు నమ్మకం ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో అవుతుంది ఇది. గోపి, నీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్నది నమ్మకం వచ్చింది నాకు. సో ఎందుకంటే ఎవ్రీబడి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా గురించి. సో నాకు కూడా గౌతమ్ రాజు గారు చెప్పారు డెఫినెట్లీ పెద్ద హిట్ అని చెప్పారు. రామ్ అంటే నాకు ఫస్ట్ 2 విజువల్స్ వస్తాయి. ఒకటి ఎనర్జీ, ఒకటి తన కాన్ఫిడెన్స్. ఈ 2 కనబడతాయి. సో తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అతను. తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే
చాలా పెద్ద హిట్ అవుతుందనే విషయం అర్థమవుతుంది. నా రెడీ టైం లాగా అంటే రెడీ కంటే కందిరి కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులతో ఒక సినిమా తీయటం అంటే చాలా చాలా కష్టమైన విషయం. పరుచూరి ప్రసాద్ గారు అలాంటి కష్టాన్ని ప్రిపేర్ అయ్యి ఇంత గ్రాండియర్గా సినిమాని తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయన నమ్మకం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. గోపి నా దగ్గర పనిచేసాడు, చాలా సినిమాలకు పనిచేశాడు. అనుకోకుండా ఎప్పుడు తన సినిమాలకి నేను ఎక్కడో బయట ఉండిపోవటం ఇలా జరగటం వల్ల ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు. ది ఫస్ట్ టైం. తను చాలా హార్డ్ వర్కింగ్. నేను అప్పుడే అనుకునేవాడిని నా దగ్గర పనిచేస్తున్నప్పుడే మంచి డైరెక్టర్ అవుతాడని. అలాగే తను డైరెక్టర్గా తనంటే ప్రూవ్ చేసుకున్నాడు. చాలా వరుస హిట్లు తీశాడు. అందరూ చెప్తున్నట్టే నాకు అనిపిస్తుంది తన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటికంటే కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ a big thank you to my director Gopi Garu for giving me this opportunity and making the experience so easy and so beautiful. I had a fantastic time working on the film, and of course I'd like to thank Parchuri Prasad Garu for making me a part of this film. Thank you Rakul, it was a lot of fun working with you, and thank you to the entire team, and of course Ram. I was waiting for that reaction. It's amazing. It was a very good experience, and I have to say a big thank you to Sameer Reddy Garu for making all of us look so good and making me look so good. But yeah, very good experience. I can't wait for the film to release, and I can't wait for all of you to watch it. జనరల్గా మొన్నటి వరకు శ్రీను వైట్ల గారి సినిమాలు ఆడియో రిలీజ్ అప్పుడు చాలా కష్టం అండి. అంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఎవరు మర్చిపోతామో తెలియదు. ఇప్పుడు గోపి కూడా అలాగే చేస్తున్నారు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఫస్ట్ ఆడియో రిలీజ్ చాలామంది ఉన్నారు, మెయిన్ వాళ్ళు మర్చిపోకూడదు. ఇవాళ ఆడియో రిలీజ్ తమన్ ఫస్ట్ మీట్ అయినప్పుడే చెప్పాడు కందరికి తర్వాత స్క్రిప్ట్ విన్నాను, ఇస్ గోన్ బి ఎ బిగ్గెస్ట్ హిట్ అని. అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్. మీరు అందరూ విన్నారు, ఇప్పుడు చెప్పక్కర్లేదు. అండ్ ముందుగా ఇవాళ లేబర్ డే అండి. సో సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, యూనిట్ వాళ్ళు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పాడిన సింగర్స్ అందరికీ. అండ్ లిరిసిస్ట్ గురించి చెప్పాలంటే చంద్రబోస్ గారు ఫస్ట్ సాంగ్ రాశారు, నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పటి నుంచో జగడం రెడీ తర్వాత మళ్ళీ దీనికే దేవదాస్ జగడం తర్వాత మళ్ళీ దీనికే రాశారు. అండ్ మిగతా 4 సాంగ్స్ భాస్కర్ భట్ల గారు రాశారు. మాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది భాస్కర్ భట్ల గారే. అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ లిరిక్స్. అండ్ టు స్టార్ట్ విత్ సినిమా ప్రొడ్యూసర్ గారు పరుచూరి ప్రసాద్ గారు. ఇందాక తమన్ స్టెప్ వేసాడు ఎలా అని. సో సినిమా అయిపోయిన తర్వాత ఆయన కూడా జేబు ఫుల్ ఎలా డాన్స్ చేస్తారని హోప్ చేస్తున్నాను. అండ్ ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆయన దగ్గరుండి కష్టపడి ఇన్ని రోజులు చేశారు. అండ్ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హెమ్. అండ్ ఈ సినిమా రైటర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకొచ్చాడండి. ఇప్పుడు మసాలా షూటింగ్ అప్పుడు 2013 మే అప్పుడెప్పుడో. సో పట్టుకుని ఊరికే డిస్కస్ చేస్తూ ఉన్నాం, డెవలప్ చేస్తూ ఉన్నాడు అనుకున్నాం. కానీ స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు ఒకటి అనిపించింది, ఈ స్క్రిప్ట్ నాకు దొరకటం లక్కీ అనుకున్నాను. కానీ ఈ స్క్రిప్ట్ గోపీచంద్ మల్లేని గారి చేతిలో పట్టడం స్క్రిప్ట్ లక్ అనుకున్నాను. And he's taken it to the next level, and I really think it will be a huge plus for the film. And heroines gurinchi cheppalante Rakul Preet, she's one of the most hard-working heroines I've ever seen, and I think you'll go a big way. And Sonal Chauhan, it was a pleasure working with you. Chinna schedule ayina sare, it was a lot of fun working. Munduga director Gopichand Malineni thank you. Sir, nanu ee project lo భాగం చేసినందుకు అండ్ నన్ను నమ్మి ఎంకరేజ్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ. ఐడ్ లైక్ టు ఆల్సో గివ్ అ స్పెషల్ థ్యాంక్స్ పరుచూరి ప్రసాద్ గారికి, బికాజ్ మూవీ షూటింగ్ టైంకి నాకు చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పండగ చేసుకో, సమీర్ రెడ్డి సార్ నన్ను, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ మీ, షోయింగ్ ఎవ్రీబడి సో బ్యూటిఫుల్ అండ్ ద ఫ్రేమ్ సో బ్యూటిఫుల్. సో చాలా చాలా థ్యాంక్ యూ. రామ్, it was a lot of fun working with you. అందరూ ఎనర్జెటిక్ అని చెప్తున్నారు. మూవీ షూట్ చేసాక నాకు అర్థమైంది ఎందుకు ఎనర్జెటిక్ హీరో అంటారు అందరూ. బికాజ్
సాంగ్ నిజంగా సాంగ్ షూట్ చేసేటప్పుడు బాడీలో ఎంత పెయిన్ అయినా కూడా హీ వాజ్ లైక్ 1 more చేయాలి, ఇది రాదు, సరిగా రాదు, 1 more చేయాలి. ఎంత డెడికేషన్ నేను ఎప్పుడు చూడలేదు. సో it was a lot of fun working with you.